మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదిగో ఈరోజైతే నేను కోడిగుడ్లును బంగాళదుంప కర్రీ చేస్తున్నాను. అదిరిపోయి కోడిగుడ్డు బంగాళదుంప కర్రీ అనమాట. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు చేస్తున్నాను చూడండి. లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇదిగోండి, ఇవి అయితే ఎగ్స్ ఉడకబెట్టుకునేది అనమాట. మొన్నే ఆర్డర్ పెట్టి తీసుకుంది. గ్యాస్ మనకి తక్కువగా గ్యాస్తో సేవ్ అవ్వాలంటే ఇట్లాంటివి ఉండాల్సిందే కంపల్సరీ. దీని మనం కొంచెం వాటర్ పోసుకొని ఎగ్స్ పెట్టేసి ఇది మిషన్లో పెట్టేస్తే ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోద్ది అనమాట. బాయిల్ అయిపోయాక చాలా బాగుంది కదా. చూసారా బాయిల్ ఎలా అవుతున్నాయో లోపల వాటరు. ఇదిగోండి, బంగాళదుంపలు చెక్కేసుకున్నాను ఆల్రెడీ. ఆనియన్స్, టమాటోస్, ఇదిగోండి పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసేసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇదిగోండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేద్దాము. ఆల్రెడీ నాలుగు ముక్కలు కట్ చేసుకున్నాను ఆల్రెడీ. దాంట్లోకి ఇదిగోండి వెల్లుల్లిపాయలు. ఓకేనా ఫ్రెండ్స్. ఆయిల్ వేసానండి, అలాగే కొంచెం చిటికెడు పసుపు వేసాను. ఎందుకంటే ఎగ్స్ వేపాలి కదా, అవి చింతకుండా ఉండాలని. చూసారా ఎంత బాగా వేగినాయో. ఇలా వేపుకోవాలన్నమాట. మన మీదకి చిందకుండా ఉండాలి ఆయిల్ అంటే కనుక కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్. తీసేద్దామా. ఎంత బాగా వేగినాయో చూసారా. తీసేద్దాం. ఇదిగోండి, గిన్నెలోకి అయితే తీసాను. ఏంటంటే 6 వేసాను ఎగ్స్, ఒకటైతే పగిలింది, అందుకే అది వేయలేదు. ఈ 5 వేపాను అనమాట. ఎప్పుడైనా పగిలిపోయిన గుడ్డు ఆయిల్ వేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్. ఉల్లిపాయను కట్ చేస్తానండి. ఉల్లిపాయ అయితే కొద్దిగా ఆయిల్ వేడెక్కాక వేసేద్దాం. ఏం లేదు, ఎగ్స్ వేసిన దాంట్లోనే వేసేయడమే, ఇంకా ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు. ఒకసారి మూత తీసి చూద్దామా. తిప్పాలి ఒకసారి. నేను హైలో కూడా పెట్టలేదు, మీడియంలోనే పెట్టాను మంట. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి, ఆనియన్ ఇదంటే బంగాళదుంప కూడా చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి, నాకైతే ఇంతంత ముక్కలు కోసుకొని చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. ఉడకబెడితే ఇష్టం ఉండదండి, ముద్ద ముద్ద అయిపోయినట్టు కూర నాకు అస్సలు నచ్చదు. బంగాళదుంపలు వేసేద్దామా. మీలో ఇంతంత పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవడం ఎంతమందికి ఇష్టమండి? నేనైతే ఇష్టపడతాను. మా పిల్లలైతే నిజం చెప్పాలంటే మా పిల్లలైతే బంగాళదుంప ఎక్కువగా ఇష్టపడరు, ఎందుకో తెలియదు. వాళ్ళైతే ఇష్టపడరు, ఫ్రై అంటే ఇష్టం వాళ్ళకి. ఎంత కట్ చేసి పెట్టినా వీడియో లెంత్ ఎక్కువైపోతూ ఉంది. నేను అనుకుంటా 3 మినిట్స్లో పెట్టేద్దాం అని, కానీ ఆల్రెడీ 4 మినిట్స్ వచ్చేసింది. ఇదిగోండి, ఒకసారి మూత పెట్టేద్దాము. ఓకేనా. ఈ లోపు కొంచెం అదంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నూరేసుకున్నాం. మూత తీసి చూద్దామా. ఇదిగోండి, ఒక స్పూను వెల్లుల్లిపాయ అదే అల్లం వెల్లుల్లిపాయ వేసాను, నూరాను కదా, వేసేసాను. ఒకసారి తిప్పుదాం. ఈ స్మెల్కి మనకి ఏమనిపిస్తుంది అంటే, అబ్బో ఏదో చికెను మటను చేసేస్తున్న మమ్మీ అనుకుంటారు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తేనే ఒకలాంటి మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఒకసారి తిప్పుదామా. ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కదా, ఏమవుతుందంటే తొందరగా అడుగంటుతుంది అనమాట. అందుకని ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేయండి. కనీసం వీడియో చూడట్లేదు, చూడండి, చూసి లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటాలు ఆల్రెడీ కట్ చేశాను, చూపిస్తాను. ఇదిగోండి, టమాటాలు కట్ చేస్తాను కదా, వేసేద్దాం. దీని మీద సరిపడా ఉప్పు, ఎక్కువ మీరు ఎంత తింటారో అంతే వేసుకోండి, ఎక్కువ ఉప్పు వేసుకోవద్దు. అలాగే కొంచెం ఆల్రెడీ పసుపు వేసాను కాబట్టి కొద్దిగా వేయండి పసుపు.
అలాగే కారం కూడా వేసేద్దాం. పెట్టేద్దాం. ఒకసారి మూత తీసి చూద్దామా. ఒకసారి తిప్పుదాం. కొంచెం వాటర్ పోద్దామండి. ఒకసారి తిప్పి మూత పెట్టేద్దాం. తర్వాత లాస్ట్ని అదే కొంచెం బబుల్స్ వచ్చాక ఎగ్స్ వేద్దాం. చూద్దాము. ఓకే, కొంచెం ఎగ్స్ కూడా ఉప్పు కారం పట్టాలి కదా, అందుకని ఎగ్స్ కూడా వేసేస్తున్నాను. ఫైవ్ ఎగ్స్ అండి. ఓకేనా. ఆ పగిలిపోయిన గుడ్డ అయితే మ్యాక్స్ కడికి ఉంచేసాను ఆల్రెడీ. అడికి కావాలి కదా ఎగ్, అందుకని ఉంచేసాను అనమాట. మూత పెట్టేద్దాం. సరే మూత తీర్చొద్దామా. ఇప్పుడు మనం ఏం చేయాలి, కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసేసి లాస్ట్ని ఒకసారి వేసి మూత పెట్టేద్దాం. నాకు స్టాండ్ లేదు, నేను పట్టుకొని తీయాలి కాబట్టి నేనైతే కనిపించాను. ఓకేనా ఫ్రెండ్స్. సరే మూత తీర్చొద్దామా. ఓకేనండి. ఏంటో మర్చిపోయాను చెప్పడం మీకు. చిన్న 2 వాకాయలు అనమాట, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ కొత్తిమీర ముందు వేయాలి, మర్చిపోయాను. అందుకే ఎండింగ్లో వేస్తున్నాను అనమాట. కూర అయితే మరి ఇలా ఉందన్నమాట. ఓకేనా. చూస్తారా, బాగుందా? లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్. కూర అయితే అయిపోయింది, మూత పెట్టేస్తాం. బాయ్.